హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి మా అమ్మ స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నోళ్ళు కానీ, ఎక్కువ మటన్ ఇష్టపడని వాళ్ళు కానీ, ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా చేసుకొని తింటే ఫ్యాన్స్ అయిపోతారు. మళ్ళీ మళ్ళీ ఇష్టపడతారు. ఫస్ట్ నేను మటన్‌ని నీట్‌గా పీసెస్‌గా కట్ చేసి పెట్టుకొని, ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. పాన్ తీసేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి యాడ్ చేసేసుకొని అండ్ టమాటాలు కూడా వెంటనే యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వీటిని మధ్య మధ్యలో తిప్పుకుంటా ఇలా ఫ్రై చేసేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసేసుకొని మటన్ని నేను ఒకసారి అయితే వాష్ చేసేసి నీట్గా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత నేను మటన్ అందులోకి యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను అసలు వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా యాడ్ చేయలేదు. ఇదంతా మటన్లో వచ్చిన వాటరే. ముక్కలు అనేవి ఒక 5 to 10 మినిట్స్ అందులో ఉడికిన తర్వాత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసి ఒకేసారి మిక్సీ పట్టుకున్నాను. ఎండు కొబ్బరి ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ చిక్కగా మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పీసెస్కి పట్టేంత వరకు కుక్ చేసేసుకున్నాను. మనం లాస్ట్లో అనేది కారం యాడ్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ముక్క బాగా కుక్ అయిపోయిన తర్వాత దించేస్తున్నాం. ఇంకా 10 మినిట్స్ ఉందనంగా చూసారు కదా, కారం యాడ్ చేసేసుకొని పీస్ కుక్ అయిందో లేదో చూసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.